2 బ్యాటరీస్, ఒక బ్యాటరీ హోల్డర్, ఒక స్విచ్, ఒక మోటార్ కావాలి. ఇప్పుడు పీవీసీ పైప్కి మోటార్ అంటించాలి. తర్వాత దానికి రెడ్ వైర్ అండ్ బ్లాక్ వైర్ అంటించాలి. దాన్ని గట్టిగా ఫిక్స్ చేసుకోవాలి. పీవీసీ పైప్కి గట్టిగా స్టిక్ చేసుకున్న తర్వాత అది పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అది తిరగడానికి కొంచెం ప్లేస్ కావాలి కాబట్టి, మనం పెడుతుంది పెద్ద ఫ్యాన్ కాబట్టి దానికి కొంచెం ప్లేస్ కావాలి. సో ఇప్పుడు అది గట్టిగా ఉందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు మనం గట్టిగా పెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, దానికి స్విచ్ అంటించేసి అది మనం ఒక మీటర్ డిస్టెన్స్ పెట్టాలి. తర్వాత స్విచ్కి ఆ బ్యాటరీ హోల్డర్కి 2 సెంటీమీటర్స్ గ్యాప్ ఉండాలి. ఆ స్విచ్ కిందే పెట్టాలి. ఇప్పుడు బ్యాటరీ హోల్డర్ పెట్టుకొని మనం ముందే చూసుకోవాలి స్విచ్ పనిచేస్తుందో లేదో అని. ఇప్పుడు ఫిక్స్ చేసాం కదా, అన్నీ గట్టిగా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇప్పుడు అంతా సెట్ అయింది కదా. అయితే దానికి ఆ వైర్స్ కనెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లాక్ కలర్ 2 వైర్స్ ఉన్నాయి కదా, దానికి స్విచ్కి కనెక్ట్ చేసుకోవాలి. మోటార్ దీన్ని బ్యాటరీకి రెడ్ కనెక్ట్ చేసుకోవాలి. బ్లాక్ అంటే నెగిటివ్ స్విచ్కి కనెక్ట్ చేసుకోవాలి. పాజిటివ్ ఏమో బ్యాటరీకిను మోటార్ కనెక్ట్ చేయాలి. ఇప్పుడు దానికి కనెక్ట్ చేసిన తర్వాత అందులో బ్యాటరీ పెట్టి చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి స్విచెస్ కూడా డ్యామేజ్ అవ్వచ్చు, అందుకే ఫస్టే చెక్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు దానికి టైట్గా ఫిక్స్ చేసుకోవాలి. లేదా మీ దగ్గర సోల్డరింగ్ టెస్ట్ ఉంటే దాన్ని కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే గట్టిగా ఫిక్స్ చేస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు గట్టిగా ఫిక్స్ చేసిన తర్వాత ఫ్యాన్ పెట్టాలి. దానికి ఫ్యాన్ పెట్టి గ్లూ గన్తో అంటించాలి. దాన్ని గ్లూ గన్తో అంటించాలి గట్టిగా. సో ఇప్పుడు ఆ బ్యాటరీ హోల్డర్లోని బ్యాటరీస్ పెట్టి అది తిరుగుతుందో లేదో చూడాలి. తర్వాత దానికి ఫ్యాన్ అంటించేసి ఆ వైర్స్ని కూడా సైడ్స్కి పెట్టాలి. సైడ్స్కి గ్లూ గన్తో అంటించేయచ్చు. చూస్తున్నారు కదా మన మినీ టేబుల్ ఫ్యాన్ రెడీ. సో ఇది హోమ్ మేడ్ ఫ్యాన్ అన్నమాట. ఇప్పుడు బయటికి వెళ్ళినప్పుడు మనకి సఫోకేషన్గా ఉంది, అది కూడా ఇది సమ్మర్ కదా. సో అందుకే ఇప్పుడు మనం హోమ్ మేడ్ ఫ్యాన్ కూడా చేసేసుకున్నాము. ఏం లేదు, జస్ట్ సింపుల్గానే చేసుకున్నాము కదా. సో ఇది హోమ్ మేడ్ ఫ్యాన్. ఇది ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు ఈజీగా.